హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పుల్ మకానా పాయసం అండి. వేడిగైనా చల్లగైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ రెసిపీ అనేది అందరూ తప్పకుండా ట్రై చేయాలండి. వారానికి ఒకసారైనా ఇలాంటి రెసిపీస్ ఒకసారైనా చేసుకోండి. హెల్త్కు చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తానండి. ముందుగా 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకోండి. చక్కగా నానిపోతాయి 1 అవర్ లోపు. ముందుగా పచ్చి కొబ్బరి చిప్పని ఒకటి తీసుకొని వెనకాల బ్రౌన్ పార్ట్ తీసేసుకోండి. ఇలా బ్రౌన్ పార్ట్ తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీనిలోకి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. ముందుగా ఒక 1/2 కప్పు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా ఇలా వాటర్ పోసుకొని సగం పోసుకొని మిగతా సగం పక్కన పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మిగిలిన వాటర్ కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. ఇలా బౌల్లో స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వడగట్టుకోవాలండి. కొబ్బరి పాలని ఇలా వడగట్టుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేశాక మొత్తం మళ్ళీ కొబ్బరిని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ స్ట్రైనర్లో వేసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నాక ఈ కొబ్బరిని పడేయొద్దండి. మనం టిఫిన్లో చట్నీ చేసుకుంటాం కదా, ఆ చట్నీలో వేసుకున్న చాలా బాగుంటుంది. లేదా కర్రీస్లో అయినా వాడుకోవచ్చు. ఈ కొబ్బరిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కొబ్బరి పాలతో పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ముందుగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు దీనిలోకి మకానా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూల్ మకానా అండి, తామర గింజల నుంచి తీసిన పేలాలు. ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసేసుకొని పాయసం చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఇలా కొలిచి పోసుకుంటున్నాను.
ఇలా 2 కప్పులు అయినాయండి. కొబ్బరి పాలు చక్కగా కాగిపోయినాయండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందాం. వేసుకొని ఇలా గంటతో బాగా మిక్స్ చేసుకోండి. చక్కగా కొబ్బరి పాలలో ఈ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. దీనిలోకి ఇప్పుడు షుగర్ వేసుకుందాం. రెండు కప్పులు కొబ్బరి పాలు, 1/2 కప్పు సగ్గుబియ్యం వేసాం కదండి. దీనిలోకి అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వేసుకొని గంటితో బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగిన దాకా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. బెల్లంతో అయినా చేసుకోవచ్చు. బెల్లాన్ని అయితే ముందుగా కరిగించుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో వడగట్టుకొని పోసుకోండి, సరిపోతుంది. 4-5 యాలకులు దంచుకొని వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా తిప్పుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మకానా వేసుకోవాలి. కొన్ని మకానాని ఇలా నలిపి వేస్తున్నానండి టేస్ట్ కోసం. ఎంతో టేస్టీగా ఉండే మకానా పాయసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ని చేసుకొని అందరూ టేస్ట్ చేయండి. హెల్త్కి చాలా మంచిదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.